సీజ్ ద షిప్ వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కొచ్చినట్లు తెలుస్తోంది. అటు ఎక్స్పోర్టర్లకు ఇటు అధికారులకు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరగడంతో సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. రైస్ మిల్లర్లు హైకోర్టును ఆశ్రయించి తమ బియ్యం ఎగుమతులను ప్రభుత్వం అడ్డుకుంటోందని హైకోర్టును ఆశ్రయించడంతో అధికారులు దిగొచ్చారు. 1320 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం నౌక నుండి దింపి అనుమతులు ఉన్న బియ్యం లోడ్తో నౌక బయలుదేరేందుకు తమకు ఏ అభ్యంతరం లేదన్నారు. అయితే దానికి తాము సంతృప్తి చెందుతున్నామని, ఇంకేమైనా అడ్డంకులు ఎదురైతే హైకోర్టును ఆశ్రయిస్తామని రైస్ మిల్లర్లు చెప్పినప్పటికీ వివాదం దాదాపు సద్దుమణిగిందనే చెప్పాలి. దేశంలోనే అంతర్జాతీయ రైస్ ఎక్స్పోర్టర్ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీ ఒక మెట్టు కిందకు దిగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గాని అందిస్తారు. వెస్ట్ ఆఫ్రికా స్టెల్లా నౌక ద్వారా ఏదైతే బియ్యం అక్రమ రవాణా అవుతుందంటూ ఎంతకాలం జరిగిన ఈ హడావుడి మ్యాచ్ ఫిక్సింగ్ గానే ముగిసిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ బియ్యం రైస్ ఎక్స్పోర్టర్స్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ ఒక విధమైన ములాఖాతు జరుపుకొని వివాదాన్ని మొదలకుండా చాలా జాగ్రత్తగానే సంయమనంగా పరిష్కరించుకున్నట్టుగానే తెలుస్తుంది. ముఖ్యంగా ఒక విషయం మాట్లాడుకుంటే కనుక ఏదైతే స్టెల్లా నౌకలో జిల్లా కలెక్టర్ తనిఖీ చేసినప్పుడు 640 మెట్రిక్ టన్నుల పేదల బియ్యం ఉందని చెప్పేసి పేర్కొన్నారు. ప్రస్తుతం కన్ఫర్మ్ చేసింది అయితే కనుక 1320 మెట్రిక్ టన్నుల బియ్యం మొత్తం ఆ నౌకలో ఉంది. దాన్ని దించేసి దాని స్థానంలో వేరే బియ్యం ఎక్కించడం ద్వారా నౌకకి గ్రీన్ సిగ్నల్ పచ్చజెండా ఊపుతామంటూ అధికారులు తెలిపారు. అయితే దీనికంటే ముందుగా ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో ఎక్స్పోర్టర్స్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు నుంచి ఒక విధమైన ఆదేశం తెచ్చుకునే ప్రయత్నం చేయడం జరిగింది. హైకోర్టు కూడా స్పష్టంగా వీళ్ళు బాయిల్ రైస్ కానీ పారాబాయిల్ కానీ రా రైస్ కానీ ఏదైతే ఎగుమతి చేస్తున్నారో ఎగుమతికి వీళ్ళకి అనుమతులు ఉన్నాయా, ఆ ఎగుమతిని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే హైకోర్టు సూటిగా ప్రశ్నించడం, దానికి కొంత గడువు కోవడం కూడా జరిగింది ప్రభుత్వం ఎవరిని ఇచ్చేందుకు. ఇక్కడ జరిగిన విషయం అయితే కనుక అధికారులు హైకోర్టు నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు తెలివైన ప్రయత్నం చేశారని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ అన్నది దేశంలోనే అంతర్జాతీయంగా పేరు గడించిన రైస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకే యాక్చువల్గా వాళ్ళు ఏదైతే లోడ్ చేశారో ప్రస్తుతం అయితే కనుక వాళ్ళు 3000 మెట్రిక్ టన్నులు లోడ్ చేశారు. అందులో 1320 మెట్రిక్ టన్నులు పేదల బియ్యం ఉందంటూ తేల్చారు. ఇక్కడ మనం స్పష్టంగా చెప్పుకుంటే కనుక జిల్లా సీజ్ ద షిప్ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం, దానిని అధికారులు అమలు చేయలేక ఇబ్బందులు పడడం, ఈ వివాదానికి ఒక మిగింపు పలుకుడే విధంగా సత్యం బాలాజీ ముందుకు రావడంతో సమస్య పరిష్కారమైందని చెప్పాలి. ఎందుకంటే తొలుత ఏదైతే జిల్లా కలెక్టర్ 640 మెట్రిక్ టన్నులు ఉందని ప్రకటించారో అది కేవలం ఏ లెక్కన ఏ ప్రాతిపదికన ప్రకటించారని చెప్తున్నప్పటికీ అది సత్యం బాలాజీ ఇచ్చిన లేఖ ఆధారంగా అనేది కన్ఫర్మ్ చేశారు. నౌక ఎక్కినప్పుడు బ్యాంక్ గ్యారంటీ ద్వారా తాము విడిపించుకున్న బియ్యంలో, ఎందుకంటే తమ బియ్యాన్ని ఏదైతే సీజ్ చేశారో ఆ బియ్యంలో బ్యాంక్ గ్యారంటీ ద్వారా విడిపించుకున్నామని, అందులో 640 టన్నులు ఈ నౌకలో ఎక్కేగాయంటూ సత్యం బాలాజీ ఇచ్చిన లేఖ ఆధారంగానే జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ వచ్చి రావడంతోనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం, ఏదో మతలబు ఉందన్న అనుమానం వ్యక్తం చేయడంతో మళ్ళీ లెక్క పెట్టి తనిఖీలు చేశారు. అయితే తెలివిగా ఈసారి 1320 మెట్రిక్ టన్నులు ఉన్నాయంటూ పేదల బియ్యం అది దింపితే పచ్చజెండా ఊపేందుకు రంగం సిద్ధం చేశారంటూ పేర్కొన్నప్పటికీ సత్యం బాలాజీ ఒక అడుగు వెనక్కి తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే అధికారులతో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే అంత పెద్ద సంస్థ కూడా ముందుకు వచ్చి నౌక నిండా కేవలం అంటే 52,000 మెట్రిక్ టన్నుల్లో కేవలం 1320 మెట్రిక్ టన్నులు పేదల బియ్యం ఉందని, అది తమదే కాబట్టి దింపేసుకుంటున్నామని, దానికి కూడా బ్యాంక్ గ్యారంటీ చెల్లించినప్పటికీ ప్రభుత్వ అనుమతులు లేవు కాబట్టి దాన్ని వెనక్కి తీసుకుంటున్నాం అంటూ సత్యం బాలాజీ ముందు రావడంతో సమస్య పరిష్కారం అయినట్టుగా చెప్పుకోవాలి. మరికొద్ది రోజుల్లో ఈ బియ్యం అన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా బియ్యం ఎక్కించిన తర్వాత నౌకకి పచ్చజెండా ఊపే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ వ్యవహారం అంతా అధికారులు రైస్ ఎక్స్పోర్టర్ల ములాఖాతు అలాగే ఈ విధమైన ఒప్పంద ఒడంబడికల్లోనే వివాదం పరిష్కారం అయింది. దీని మీద అధికారులు పూర్తిగా సంతృప్తికర సమాధానం ఇవ్వలేకపోయినా వివాదానికి సీజ్ ద షిప్ కాస్త రిలీజ్ ద షిప్ గా మార్చి ఈ వివాదాన్ని ముగింపు పలకడం మాత్రం చాలా వింతైన విషయంగానే మనం చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖందూర్ అని కాకినాడ.